మనందరం మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదో ఒక యూపీఐ యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు. ఇలా ఏదో ఒక యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ యాప్స్ అన్నింటికి కూడా ఇంటర్నెట్ అయితే అవసరం పడుతుంది. కానీ మనము ఇంటర్నెట్ అవసరం లేకుండా కూడా మనీ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అసలు చేయడం కుదరదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మనందరికీ తెలియని విషయం ఏమిటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా కూడా మనము ట్రాన్సాక్షన్ చేయడానికి మనకు ఈ అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది. దానికి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం. ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మనం ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే మన మొబైల్ నెంబర్ నుండి *99# అయితే కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే మనకు వెల్కమ్ టు *99# అని మనకు రిటర్న్గా మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత అక్కడ ఓకే పై అయితే మనం క్లిక్ చేయాలి. ఓకే పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ లాంగ్వేజ్ అయితే మనకు అనుకూలంగా ఉంటుందో మనం ఆ లాంగ్వేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మన బ్యాంక్ నేమ్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లో మనకు 4 అక్షరాలు అంటే మొత్తం 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మన మొబైల్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే అయిన తర్వాత అక్కడ మనం మన బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు అడగకపోవచ్చు కూడా. మనకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు మన డెబిట్ కార్డ్లోని లాస్ట్ 6 డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 6 డిజిట్స్తో పాటు మనకు ఎక్స్పైరీ డేట్, మన డెబిట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్ కోసం మనము ఒక యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మొత్తం పూర్తయిపోతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది కదా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనము మనీ ఎలా సెండ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనీ ఎలా సెండ్ చేయాలంటే ముందుగా మన మొబైల్ నుండి *99# అయితే డయల్ చేయాలి. డయల్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మనము సెండ్ మనీ పై అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నా కదా, అవి మనకు రిక్వెస్ట్ మనీ కావచ్చు, చెక్ బ్యాలెన్స్ కావచ్చు, మై ప్రొఫైల్ కావచ్చు, పెండింగ్ రిక్వెస్ట్ కావచ్చు, ట్రాన్సాక్షన్ కావచ్చు, యూపీఐ పిన్ కావచ్చు, ఇవన్నీ అయితే మనకు అక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనము సెండ్ మనీ పైన అయితే క్లిక్ చేసి మనం మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపించాయి కదా. ఇక్కడ చూపించిన ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ ద్వారా అయితే మనీ సెండ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నంబరు, యూపీఐ అకౌంట్ నంబరు, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే మనం సెండ్ చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అయితే మనము అమౌంట్ని సెండ్ చేయాలి. అంటే మనం ఎంత అయితే అమౌంట్ పంపించాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసి మనం సెండ్ పై క్లిక్ చేస్తే మనకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే చివరిగా మనల్ని యూపీఐ పిన్ అయితే అడగడం జరుగుతుంది. మనం క్రియేట్ చేసుకుంటాం కదా ఫస్ట్లో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే ఆ పిన్ అయితే మనం ఎంటర్ చేస్తే మనకు మొత్తం అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఇంటర్నెట్ లేకుండా కూడా మనము మన మొబైల్ నంబర్ నుండి, అంటే సింపుల్గా మన మొబైల్ నుండే మనమైతే ఇంటర్నెట్తో పని లేకుండా, వేరే యూపీఐ యాప్స్తో పని లేకుండా మనమైతే మన మొబైల్ నుండే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.